ఇంకే 2 పెద్ద అంటల మీద ఇంక లేదన్న ఈ సరుకులు శనివారం ఉంటలేదు. రేపు అయితే 5 కేజీలు 4 కేజీలు మళ్ళీ వచ్చినట్టు పెద్ద తేనా ముద్ర చేస్తే బుధవారం తేనా అంటే వాళ్ళు ముళ్ళు కదా పిల్లలు తినలేకపోతున్నారు. అదే ఈ చుట్టుకి తీసేసుకో. మళ్ళీ చుట్టు పెద్దది బుధవారం ఎప్పుడో తెస్తాను. బుధవారం కాదు బుధవారం కొనం దాన్ని అదే మాట. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఈ 2 తీసుకోవచ్చు కదా. ఒకటి ఏం సరిపోద్ది. శనగట్ట ఏముండదు అనుకుంటే వేసాను. ఇది సంచేసి ఇది వేస్తా దాన్ని పెట్టుకుండదు. మాకు అతనిగా ఇస్తుందండి ఇప్పుడు చేపలు అందుకనేసే బాగా. వీడియో తీసాను కానీ ఎన్నోసార్లు అసలు పెట్టలేదు మిమ్మల్ని ఇందులో. పెట్టలేదు. చేపల కోసం చూస్తుంది ఇప్పుడు ఇవి ఆ సైజు కోసి తీసుకున్నాం కాబట్టి బుధవారం కొనవు కాబట్టి ఇప్పుడు ఈ కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరి రేపు పొద్దున్న ఆదివారం కదా, రేపు పొద్దున్న వండుకొని చర్చికి వెళ్ళి వచ్చి ఎన్నింటికి మీకు చర్చి 10 గంటలకల్లా వెళ్ళిపోవాలి. వంట వండేసి వెళ్తావా? అసలు వంట వండితే అసలు మాకు అవ్వదు అసలు పని. పొద్దున్న చేపలు తీసుకున్నామండి. ఇవ్వండి ఆ కూరకి కావాల్సినవి అండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అయితే కట్ చేయాలి. ఐస్ క్రీమ్ మా ఆయన గారు నీళ్ళైతే వేస్తున్నారండి మొక్కలకి. కొడుకు పోయాలి సరిపో మొక్కకి. సరిపోతలే. దీంట్లో మసాలాలన్నీ కలిపేసానండి. కలిపేసి ఇలా పెట్టాను. ఇప్పుడైతే చేపల కర్రీ అయితే ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టానండి కలిపేసి. ఉల్లిపాయలు అయితే చూసారా అలా రోడ్లో అయితే ఇలా దంచుకున్నానండి. ఈ విధంగా చింతపండు నానబెట్టాను. చేపల కూరలోకి నాటు కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ఇదిగో చూడండి. నాటు కొత్తిమీర అండి. అల్లము ఎల్లుంటాయి ముద్దండి. చూడండి దోరగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో అయితే చేప ముక్కలు అయితే వేద్దామండి కారం వేసిన తర్వాత. ఇదిగోండి చేప ముక్కల్లో కారము, పసుపు అన్నీ కలిపేసానండి. మళ్ళీ పసుపు వేసి ఫ్రై చేసిన ఇవి చేప ముక్కలు అయితే వేస్తున్నాను ఇందులో.
ఇందులో చూసారా కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. ఏంటది? చింతపండు. చింతపండు పులుసు వేయరా? అంటే పిల్లకి వేసేసిన తర్వాత కూరలు అయితే అన్నీ వేస్తానండి. ఇప్పుడైతే మూత అయితే పెడదాము. ధనియాలు, మెంతులు, జీలకర్ర అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మంచినీళ్ళు తెచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఉడికిపోయిందండి. ఇదిగో ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి అయితే వేసేస్తున్నాను. చేపల కూర అయితే అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కూర.